హైదరాబాద్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఓటర్లలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. నగరంలో మొత్తం ఓటర్లలో 25% మంది ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ కేటగిరీలోకి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం హైదరాబాద్ లో 47,36,000 మంది ఓటర్లు ఉండగా వారిలో 11,53,000 మందిని ఏఎస్డి కేటగిరీలో గుర్తించారు. దీంతో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఈ ఓట్లు కనిపించవని అధికారులు చెబుతున్నారు. అసలు ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు ఎందుకు ఏఎస్డి కేటగిరీలోకి వెళ్ళాయి? హైదరాబాద్లో డబుల్ ఓట్ల పరిస్థితి ఏంటి? ఎస్ఐఆర్ ఫైనల్ లిస్టులో ఎన్ని ఓట్లు తొలగిపోనున్నాయి? హైదరాబాద్ జిల్లాలో సర్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంటోంది. ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్లు పంపిణీ చేసిన బిఎల్ఓలు ప్రస్తుతం వాటి సేకరణ చేసి డిజిటలైజేషన్ చేయడంలో నిమగ్నమయ్యారు. అయితే నగరంలో నివాసం ఉంటున్న వారిలో భారీ సంఖ్యలో ఓటర్లు ఇంట్లో అందుబాటులో లేకపోవడం, అద్దె ఇళ్లు మార్చడం, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో చాలా మందిని అధికారులు అబ్సెంట్, షిఫ్టెడ్ కేటగిరీల్లో నమోదు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ఆధారంగా మరణించిన ఓటర్లను డెడ్ కేటగిరీలో చేర్చుతున్నారు. ఈ 3 కేటగిరీల్లోనే ఇప్పటికే 11,53,000 మంది ఓటర్లు నమోదయ్యారు. ఇది నగర మొత్తం ఓటర్లలో 24.33% సమానం. హైదరాబాద్లో మరో ప్రధాన అంశం డబుల్ ఓటర్లు. ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కోసం నగరానికి వచ్చిన అనేక మంది తమ స్వగ్రామాల్లో ఉన్న ఓటును తొలగించకుండా హైదరాబాద్లో కూడా కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. మరికొందరికి నగరంలోనే 2-3 చోట్ల ఓటర్లు నమోదైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. సర్ ప్రక్రియలో ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనే నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తుండటంతో ఇలాంటి ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. చాలా మంది తమ స్వగ్రామంలోని ఓటును కొనసాగించాలని నిర్ణయించుకుని నగరంలో వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్లను తిరిగి ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నగరంలోని ఇలాంటి ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. అద్దె ఇళ్లలో నివసించే వారి విషయంలో బిఎల్ఓలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ప్రాంతంలో ఫామ్ పంపిణీ చేసే సమయానికి అక్కడ ఉన్న కుటుంబాలు కొన్ని రోజులకే మరో ప్రాంతానికి మారిపోతున్నాయి. కొత్త చిరునామా వివరాలు అందుబాటులో లేకపోవడం, ఫామ్ అందించలేకపోవడంతో అలాంటి ఓటర్లను షిఫ్టెడ్ కేటగిరీలో నమోదు చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగరీత్యా ఇతర నగరాలకు వెళ్లి ఉండడంతో వారిని అబ్సెంట్ కేటగిరీలో చేర్చుతున్నారు. దీంతో ఏఎస్డి జాబితా రోజురోజుకు పెరుగుతోంది. నగరంలో ఇప్పటికే ఏఎస్డి కేటగిరీలో సుమారు 25% ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. ఇంకా ఎవరైనా ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోకపోతే బిఎల్ఓలకు కాల్ చేసి ఫామ్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఓటర్ల అడ్రస్ ప్రకారం ఇళ్లల్లోకి 3 సార్లు వెళ్లిన తర్వాత వారు అందుబాటులో లేకుంటే రీజన్ను బట్టి ఏఎస్డి కేటగిరీలో చేర్చుతున్నామని ఫీల్డ్ లెవెల్లో ఉండే బిఎల్ఓలు చెబుతున్నారు. చనిపోయిన ఓటర్ల వివరాలు, కుటుంబ సభ్యుల కన్ఫర్మేషన్తో వివిధ పార్టీలకు చెందిన బిఎల్ఏల సమక్షంలోనే డెత్ లిస్టులో చేర్చుతున్నామని చెబుతున్నారు. అద్దెకి ఉండే ఓటర్లు ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉండట్లేదని ఇంటి ఓనర్లు చెబుతుండగా వారిని షిఫ్టెడ్ కేటగిరీలో లిస్టు చేస్తున్నామన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన ఫామ్స్ లో ఇప్పటి వరకు కేవలం 60% మాత్రమే రిటర్న్ ఇచ్చారు. డబుల్ ఓటు ఉన్నవారు ఫామ్లు తీసుకుని రిటర్న్ ఇవ్వడం లేదని చెబుతున్నారు అధికారులు. ఇక ఏఎస్డి ఓట్లు కూడా భారీగా నమోదవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఫామ్ తీసుకున్నప్పటికీ తిరిగి సమర్పించని ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 2 చోట్ల ఓటు ఉన్నవారు ఏ ఓటును కొనసాగించాలనే అంశంపై నిర్ణయం తీసుకోకుండా ఫామ్లు ఇవ్వకుండా వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చనిపోయిన వారి పేర్లను తొలగించేందుకు కుటుంబ సభ్యులే సమాచారం ఇస్తుండటంతో డెడ్ కేటగిరీ సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ కారణాలన్నీ కలిపి చూస్తే తుది ఓటర్ల జాబితాలో హైదరాబాద్ ఓటర్ల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 3తో ఎన్యూమరేషన్ ఫామ్ల సేకరణ ప్రక్రియ ముగియనుంది. అనంతరం అధికారులు వచ్చిన ఫామ్లు, ఏఎస్డి జాబితా, ఇతర వివరాలను పరిశీలించి ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఏఎస్డి కేటగిరీలో ఉన్న సుమారు 11,53,000 మంది పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో ఉండే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
డ్రాఫ్ట్ విడుదల తర్వాత ఎన్నికల సంఘం కల్పించే అభ్యంతరాలు, క్లెయిమ్స్, సవరణల ప్రక్రియలో అర్హులైన ఓటర్లు అవసరమైన ఆధారాలు సమర్పించి తమ పేర్లను తిరిగి చేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది ఓటర్ల జాబితా ఖరారు కానుంది. ఒకవైపు డబుల్ ఓట్ల తొలగింపు, మరోవైపు షిఫ్టెడ్, యాబ్సెంట్, డెడ్ కేటగిరీల్లో భారీ సంఖ్యలో నమోదైన ఓటర్లు ఇవన్నీ కలిసి హైదరాబాద్ ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పులు కనిపించే పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 10న విడుదలయ్యే డ్రాఫ్ట్ జాబితాలో ఎంతమంది పేర్లు ఉంటాయి, అభ్యంతరాలు, క్లెయిమ్స్ తర్వాత ఎంతమంది తిరిగి జాబితాలో చేరతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.